ఈ వీడియోలో ఈరోజు వెలువడిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్షన్ కంట్రోలర్ జాబ్ డీటెయిల్స్ చూద్దాం. నోటిఫికేషన్ మనకి ఈరోజు రావడం జరిగింది. అప్లికేషన్ డేట్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది, అనగా 15th సెప్టెంబర్ 2025 నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే సార్ ఈ జాబ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. మరి ఏజ్ లిమిట్ ఎంత సార్ అంటే 20 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. ఇది ఎవరికి 33 సంవత్సరాలు? మినిమం ఏజ్ 20 years, అప్పర్ ఏజ్ మ్యాక్సిమం వచ్చేసి 33. ఎవరికి ఇది అంతా కూడా అంటే ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. మరి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రకారం గమనిస్తే 33 years అన్నాం కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే 1993 January 2 తర్వాత బార్న్ అయిన వాళ్ళు అంటే వీళ్ళందరూ ఎవరు? ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1993 January 2 తర్వాత బార్న్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదే ఓబీసీకి తీసుకున్నప్పుడు 1990 January 2 తర్వాత బార్న్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదే ఎస్సీ ఎస్టీకి తీసుకున్నప్పుడు 1988 January 2 తర్వాత బార్న్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఐడియా ఉందా? సో ఎస్సీ ఎస్టీ అయితే 1988 January 2, ఓబీసీ అయితే 1990 January 2, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే 1993 January 2. ఆ తర్వాత ఆ డేట్స్ తర్వాత బార్న్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోయింది. సో 15th సెప్టెంబర్ 2025 ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఎగ్జామ్ ఫీజు డీటెయిల్స్కి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ మెయిల్ క్యాండిడేట్స్. ఓకే, ఈ 500 రూపీస్ అప్లై చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అవ్వడం జరుగుతుంది. డబ్బులు మళ్ళీ రీఫండ్ అవుతాయి. అదే ఫీమేలు ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళందరికీ ఫీజు 250 రూపీస్. ఇది కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది రీఫండ్ డీటెయిల్స్ సంబంధించి. అసలు ఈ సెక్షన్ కంట్రోలర్ జాబ్ ఏంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీపీసీ జాబ్స్ లాగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రైల్వే స్టేషన్లో ఒక పెద్ద రైల్వే స్టేషన్లో స్టేషన్ పరిధిలో చుట్టూ రేడియస్లో ఉండే ట్రైన్స్ రాకపోకలకు సంబంధించి ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అందులో వీళ్ళు కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చిపోయే ట్రైన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడం కావచ్చు, రిసీవ్ చేసుకోవడం చేస్తూ ఉండాలన్నమాట. ఇది 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 జాబ్ అనమాట. దీని పే స్కేల్ వచ్చేసి 35,400 ఉంటుంది. మనకి మళ్ళీ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకొని ఎక్కువగానే ఉంటుంది శాలరీ. మంచి జాబ్ కూడా. ఇక్కడ మనకి జాబ్స్ విషయానికి అబ్జర్వ్ చేస్తే 360+ ఉన్నాయి. మనకి నంబర్ కొంచెం తక్కువైనా కూడా బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టచ్చు. ఎందుకు కొట్టచ్చు, ఎలా కొట్టచ్చు సార్ అంటే మన రైల్వే ఎగ్జామ్స్లో గమనిస్తే సింగిల్ ఎగ్జామ్తో అంటే ఏంటి, ఒకటి ఎగ్జాము తర్వాత రిమైనింగ్ మెడికల్ డాక్యుమెంట్ ఉన్న వాటిలో టెక్నీషియన్ ఒకటి ఉంది. దాని తర్వాత కొంచెం బెటర్గా ఇది ఉందన్నమాట. బెటర్గా అంటే స్టేజెస్ విషయంలో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ గమనిస్తే ఫస్ట్ మనకి ఏముంది అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా మనకి ఎన్టీపీసీకి ఏఎల్పి టెక్నీషియన్కి గ్రూప్ డికి టెక్నీషియన్కి ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ సిబిటి ఉంది. కానీ ఇక్కడ సిలబస్ గమనిస్తే ఫస్ట్ సిబిటీలో 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 120 minutes టైం ఇస్తారు. 120 minutes జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సిలబస్ గమనిస్తే ఒక రకంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ ఉంది, రీజనింగ్ ఉంది, అండ్ ఇంకొకటి రీజనింగ్లోనే మనకున్న టాపిక్స్ కాకుండా రీడింగ్ కాంప్రహెన్షన్ టైపు టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే జనరల్ స్టడీస్ నుంచి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సొసైటీ గురించి వీటి గురించి పారాగ్రాఫ్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లో మనకు ఆన్సర్ దొరకదు. ఆ పారాగ్రాఫ్ స్టడీ చేస్తే మనకంటూ ఒక థాట్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఏ రకంగా టెస్ట్ చేస్తున్నారంటే డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట. ఓకేనా? సో ఆ సిలబస్ టాపిక్స్ ఏంటి, ఎన్ని మార్కులకు ఉన్నాయి అన్నది కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో ఓవరాల్గా ఇలా 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 100 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఈచ్ పోస్ట్కి 8 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని సిబ్యాట్కి సెలెక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో మనకి 5 టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి.
సేమ్ ఎన్టీపీసీలో ఏఎల్పికి ఉన్న సిబ్యాట్ ఒక రకంగా చెప్పాలంటే ప్రీవియస్గా సైకో టెస్ట్ అనేవాళ్ళు అనమాట, అది ఉంది. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళలో ఒక పోస్ట్కి ఒకరిని తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మెడికల్ గమనించండి, మెడికల్ వచ్చేసి A2 స్టాండర్డ్, అంటే సైట్ ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, బైనాక్యులర్ విజన్ ఉంటుంది, టెస్ట్ చేస్తారు. ఎటువంటి సైట్ ఉండకుండా ఉంటే చాలా బెటర్. సైట్ ఉండి గ్లాసెస్ పెట్టుకొని కవర్ చేస్తా అంటే కుదరదు, వితౌట్ గ్లాసెస్ వాళ్ళని మాత్రమే ఇక్కడ మెడికల్లో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఫిజికల్గా కంప్లీట్గా ఫిట్గా ఉండాలి, ఓకేనా. సో వాళ్ళకి మాత్రమే మెడికల్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అది కూడా క్వాలిఫై అయితే అప్పుడు మనకి జాబ్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ పెద్దగా మనకి టెస్టులు ఏం లేవు. ఒకటి ఏంటంటే ఎగ్జామ్ పరంగా తీసుకుంటే సిబిటి టెస్ట్ ఉంది, సిబ్యాట్ టెస్ట్ ఉంది, అంతే. ఇంకా ఆ తర్వాత డాక్యుమెంట్ మెడికల్ అనేది అన్ని ఎగ్జామ్స్కి కామన్ కదా. సో కాబట్టి పెద్దగా కష్టమైంది కాదు. కానీ సిలబస్ కొంచెం ఈజీగా ఉన్నా కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే జాబ్ తెచ్చుకోవచ్చు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ పెద్దగా ఉండదు అనమాట. బాగా ప్రిపేర్ అయితే, ప్రాక్టీస్ చేసుకుంటే పెద్ద కష్టమేమీ కాదు, జాబ్ కొట్టచ్చు. ఓకే, సో దీనికి అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ 14th వరకు టైం ఉంది. లేట్గా ఉండకుండా ముందే అప్లై చేసుకోండి. ఈ జాబ్ డీటెయిల్స్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటేనో, లేదా అప్లై చేసే విధానంలో డౌట్స్ ఉన్నా, సిలబస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది, లేదా ఇంకొక వీడియో దాని గురించి చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.